మంది అమ్మాయిలు క్యూలో నిల్చొని ఉన్నారు. కానీ నేను మీ అమ్మాయి ఫోటోనే సెలెక్ట్ చేసి ఈ అమ్మాయి జాతకం చాలా బాగుందని, ఈమెకు దీర్ఘ సుమంగళి యోగం ఉందని చెప్పాను. అందుకే శ్రీనివాసులు గారు భానుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. మీకింత మేలు చేసినందుకు మీ మేలు మర్చిపోనండి. మీకు సన్మానం చేయిస్తాను. జ్యోతిష్య చూడామణి అన్న బిరుతో మిమ్మల్ని గౌరవించుకుంటాను. 25 రూపాయల పూలదండకు 100 రూపాయల కాశ్మీరు శాలువాకు కక్కుర్తి పడే రకాన్ని కాదు నేను. మరి మీకేం కావాలి? శ్రీనివాసులు గారి ఆస్తి మొత్తంలో సగం నాకు కావాలి. అది నా చేతుల్లో ఏముంది? నీ చేతుల్లోనే ఉంది. శ్రీనివాసులు గారి ఆస్తి కొన్ని కోట్లుంటుంది. రేపు మీ అమ్మాయి ఆయన భార్య అయితే ఆస్తి మొత్తానికి సర్వాధికారి మీ అమ్మాయే. ఒక్క పసుపు తాడుతో ఆమెకు ఆ అదృష్టాన్ని కలిగించబోతుంది నేనే. రేపు ఈ పెళ్లి జరిగాక ఆ ఆస్తిలో సగం నాకు రాసిస్తాను అని మీరు నాకు మాటిస్తేనే శ్రీనివాసులు గారితో భాను పెళ్లి జరుగుతుంది. అమ్మ సిద్ధాంతి, నీ అడ్డబుట్లు వెనుక ఇంత అడ్డదిడ్డమైన సిద్ధాంతం ఉందా? నేను ఒప్పుకోకపోతే భాను స్థానంలో మరో అమ్మాయి ఉంటుంది. అది ఎలా కుదురుతుందండి? జాతకాలు కుదరాలి కదా. నవగ్రహాలు 9 నా చేతిలో ఉన్నాయి. ఎలాంటి జాతకమైనా శ్రీనివాసులకి సరిపోయేలా నవగ్రహాల్ని కూర్చోబెడతాను. ఇక నువ్వు బతుకంతా చూరు కింద పేకాడుతూ బతకాల్సిందే. అమ్మమ్మమ్మమ్మ, అమ్మో అమ్మో, అంత పని చేసి నా కొంప కోల్చుకండి. అన్ని కోట్ల ఆస్తిలో 10వ వంతు వచ్చినా చాలు, హాయిగా 10 తరాలు పేకాడుకుంటూ కూర్చోవచ్చు. అలాంటిది సగం ఆస్తి వస్తుందంటే చేదా? అలాగే మీ ఇష్టం వచ్చినట్టు కానీ. మాట తప్పవు కదా? ఆట తప్పుతుందేమో కానీ నా మాట తప్పదు. కానీ నాకు చిన్న సందేహం. ఏంటది? ఏం లేదు, చట్ట ప్రకారం తాత ఆస్తికి వారసుడు మనవాడు కదా. మరి వేణు బతికుండగా ఆస్తి మొత్తం నా కూతురికి ఎలా వస్తుంది? వేణు బ్రతికుంటే కదా ఆస్తి అనుభవించడానికి. వేణుతో బంగారు వంశం అంతమైపోతుంది. అమ్మమ్మమ్మమ్మ, అంతమయ్యేలా మీరు చేస్తారు. ఈ ప్రపంచంలో నువ్వు నేను చేసేది ఏమీ లేదు. అంతా జాతకాలే జరిపిస్తాయి. ఎవరో ఓ నమ్మకమైన వ్యక్తి బంగారు వంశస్థులకు ద్రోహం చేసి ఆస్తి కాజేస్తాడని వారి జాతకం. పరాయి వాడెవడో ఆ పని చేసి ఆస్తి దోచేయడం కన్నా తరతరాలుగా అక్కడే పడి ఏడుస్తూ వాళ్ళకి సేవ చేస్తున్నా నేనే ఆ పని ఎందుకు చేయకూడదు అనిపించింది, చేస్తున్నాను. అంతా జాతక ప్రభావం. అంతే 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 అంతే. అంతా బాగానే ఉంది కానీ మనం చేసే ఈ గూడు పుటాని పెద్ద ఆయనకి తెలిస్తే ఎలా తెలుస్తుంది? నేను చెప్పను. చెప్తే నువ్వే చెప్పాలి. అలా నువ్వు చెప్పినా కూడా వాళ్ళేమీ నమ్మరు. నేనన్నా నా మాటన్నా వాళ్ళకంత గురి. నేనెందుకు చెబుతానండి, ఏదో అనుమానం కొద్దీ అడిగాను అంతే. అయితే ఏమంటావు? ఇంకా అనడానికి ఏముంది? 50-50. సరే, ఈ సంగతి నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. చివరికి మీ అమ్మాయికి కూడా. ఏమండి, నేను నమ్ముకున్న నా ప్యాకాట్ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. శుభం. వచ్చే దశమి శుక్రవారం చాలా బాగుంది. సాంప్రదాయానుసారంగా శ్రీనివాసులు గారితో కలిసి మేమంతా పెళ్లి చూపులకు వస్తాం. అక్కడే ముహూర్తం కూడా నిర్ణయిస్తాం. మంచిది, అలా కానివ్వండి. ఈ పెళ్లికి వాళ్ళ వైపు నుండి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఏమైనా అభ్యంతరం అంటూ ఉంటే మీ భాను వైపు నుంచే ఉండాలి. భాను విషయం నాకు వదిలేయండి. తనకు అర్థమయ్యేట్టు నచ్చజెప్పి ఈ పెళ్లి కొప్పించే బాధ్యత నాది. శుభం. మన మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అలా అన్నారు, బాగుంది. వస్తానండి. అలాగే. సెలవు.
మహాలక్ష్మిది ఇంత చీప్ క్యారెక్టరా? అన్బిలీవబుల్. లేకపోతే నవీన్ అంత ధైర్యంగా ఎలా చెప్తాడు? పైగా నిన్న రాత్రి వివేక్ ఫోన్ చేస్తే నాకు చెప్పలేదు. నా అంతటి నేనే అడిగితే రాంగ్ నంబర్ అని అబద్ధం చెప్పింది. మహాలక్ష్మి ఎందుకు ఇంత నాటకం ఆడుతుంది? ఛీ! మీ చెల్లెలు 10 కాలాల పాటు చక్కగా మా వివేక్తో కాపురం చేసుకోవాలంటే ముందు ఆ మహాలక్ష్మితో స్నేహం మానేమని చెప్పండి. మహాలక్ష్మి గురించి బ్యాడ్గా చెప్పడానికి నవీన్కి ఏం అవసరం? నవీన్ అంత ధైర్యంగా చెప్తున్నాడంటే తప్పకుండా మహాలక్ష్మిది బ్యాడ్ క్యారెక్టర్ అయి ఉండాలి. ఏంటో ఈయనకి ఈ మధ్య సీరియస్గా ఆలోచించడం అలవాటైపోయి కారణం అడిగితే చెప్పరు సరికదా, విసుక్కుంటున్నారు. హలో బావా. రా వివేక్, కూర్చో. ఏంటి ఒక్కడే వచ్చావా? చెల్లాయి రాలేదా? లేదు బావా, ఒక్కనే వచ్చాను. ఏరి అత్తయ్య బిందు ఏరి? గుడికెళ్ళారు. బాగున్నారా? ఆ, మంచి కాఫీ ఇస్తారా? తప్పకుండా. మీరు మాట్లాడుతూ ఉండండి, 5 నిమిషాల్లో తెస్తాను. నిన్న రాత్రి నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను బావా. చెప్పావా, ఏం మాట్లాడాలనుకున్నావు? ఏం లేదు బావా, నేను సింధు కలిసి నార్త్ ఇండియా టూర్ ప్లాన్ చేశాం. నువ్వు మహాలక్ష్మి వస్తారేమోనని. వివేక్, నువ్వు నార్త్ ఇండియా టూర్ ప్లాన్ చేసింది మహాలక్ష్మి కోసం కానీ సింధు కోసం కాదు. నిన్న రాత్రి ఫోన్లో నువ్వు మహాలక్ష్మి ఇదే మాట్లాడుకుని ఉంటారు. నాకు తెలియదు అనుకోకండి. ఏంటి బావా, ఏం మాట్లాడు? అదే టూర్ గురించి ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముంది? నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను, అలా ఫాలో అయితే సరి. మళ్ళీ ఏంటి బావా, ఖర్చు గురించా? నో, ఖర్చు గురించి కాదు. ఇద్దరం ఉద్యోగస్తులం కదా, ఒకేసారి లీవ్ దొరకదు. అదే ఆలోచిస్తున్నాను. ఏం తొందర లేదు, బాగా ఆలోచించు. నేను ఎందుకు ఈ ప్లాన్ వేశానో నీకే అర్థమవుతుంది. వీడు చేసిన ప్లాన్ ఏంటి? అది విని ఈయనెందుకు అంతలా ఆలోచిస్తున్నారు? సంథింగ్ రాంగ్. మరి నేను వస్తాను బావా. వివేక్, ఒక నిమిషం. మీ మ్యారేజ్ ఆల్బమ్ వచ్చింది, సింధు అడిగింది, ఇస్తాను, తీసుకెళ్ళు. ఏంటి వివేక్ నువ్వు వేసిన ప్లాన్? దాని గురించి డీటెయిల్గా మీ ఆయనకి చెప్పాను, అడుగు. అతనికి ఇష్టమైతే నీకు వివరంగా చెప్తాడు. ఒకవేళ చెప్పలేదనుకో, అది నీ బ్యాడ్ లక్. నేను మాత్రం నా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతాను. దట్స్ ఆల్. అవును, ఉదయం ఫోన్ చేసింది నువ్వా? అవును, రాత్రే నా ప్లాన్ గురించి మీ ఆయనకి చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. రాత్రి నువ్వు ఫోన్ చేసిన సంగతి ఆయనకు చెప్పలేదు. అప్పటికే ఆయన అడిగారు, రాంగ్ నంబర్ అని చెప్పాను. మరి ఈ సంగతి రాత్రే నాకు చెప్పుంటే నేను ఉదయాన్నే మీ ఆయనకి ఫోన్ చేసేవాడిని కాదు కదా. ఏమో, నువ్వు ఫోన్ చేస్తావని నాకేం తెలుసు. నవీన్ చెప్పింది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. వీళ్ళిద్దరి మధ్య పెద్ద గ్రంథమే ఉంది. వీళ్ళ మోసానికి, అన్యాయానికి నేను బలైపోయాను. ఇదిగో వివేక్ ఆల్బమ్, మా చెల్లాయికి ఇవ్వు. అలాగే, వస్తాను మరి. మంచిది. వస్తానండి. అలాగే, సింధుని అడిగానని చెప్పండి. అలాగే. ఏంటి వివేక్ చెప్పిన ప్లాను? మా ఇద్దరి మధ్య 1,00,000 ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళా. ఏంటో మీకు ఈ మధ్య నన్ను చూస్తేనే కోపం రేజ్ అయిపోతుంది.
రేయ్ సిద్ధాంతిగా, ఆ బంగారు బ్రదర్స్ ఆస్తి మొత్తం నేనే అనుభవించాలని గదరా బంగారం లాంటి నా కూతురు జీవితాన్ని బలి చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో నువ్వొచ్చి ఆస్తిలో సగం రాసివ్వమని బ్లాక్ మెయిల్ చేస్తావురా? రేయ్, నాలో ఉన్న రాక్షసత్వం నీకు తెలియదురా. లోకానికి నేను కాలక్షేపానికి పేకాట విశ్వనాథాన్ని, కానీ పగ పట్టాను అంటే పేగులు బయటికలాగే ఉగ్ర నరసింహాన్ని. నవగ్రహాలు నీ గుప్పెట్లో ఉన్నాయని విర్రవీగుతావురా? నీ నవరంధ్రాల్లోనూ మట్టి కొట్టి నిన్ను నీ సిద్ధాంతాల్ని కట్టి పాతి పెట్టేస్తాను. ముందు మేమనుకున్నట్టు ఆ బంగారు శ్రీనివాసులతో భాను పెళ్లి జరగని, అప్పుడు చూపిస్తాను ఈ విశ్వనాథం విశ్వరూపం. మహాలక్ష్మి ఫ్లాష్ బ్యాక్లో ఒక లవ్ ట్రాక్ ఉందంటే ముందు నమ్మబుద్ధి కాలేదు. మహాలక్ష్మి, నువ్వు ఈ విషయాన్ని నా ముందు నిజాయితీగా ఒప్పుకొని ఉంటే నాకింత బాధ ఉండేది కాదు. వివేక్ నీ పాత ప్రియుడు కాబట్టే అతనితో సింధు పెళ్లి చెడగొట్టాలని చూశావు. చాలా తెలివిగా సింధు శోభనను చెడగొట్టడం వెనుక నీ పాత ప్రియుని ప్రేమ కథ ఉందన్న సంగతి ఇప్పుడే అర్థమైంది. నువ్వు నాకు ద్రోహం చేసావు మహాలక్ష్మి, ద్రోహం చేసావు. నువ్వు ఇంతకింత అనుభవిస్తావు. ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏ, ఎందుకు ఈ కోపం? నా మీద నాకే కోపం. ఎందుకో? అయిన వాళ్లే అన్యాయం చేస్తుంటే కోపం రాదా? ఇంత మంచి మనిషికి అన్యాయం చేసేవాళ్ళు ఎవరమ్మా? అది అన్యాయం చేస్తున్న వాళ్ళకి తెలియదా? సరే, ఎవరు అన్యాయం చేస్తే వాళ్లే నాశనం అయిపోతారు. ఈ తాంబూలం వేసుకోండి. ఏంటి ఎదవేషాలు చీప్గా? ఛ! ఇప్పుడు నేనేమన్నానన్న అంత కోపం? భర్తకు భార్య తాంబూలం ఇవ్వడం పెదవేషం అవుతుందా? అనవసరంగా నన్ను విసిగించుకో, వెళ్ళు. నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. నాతో ప్రేమగా ఉండడం లేదు. ప్రేమగా అంటే 24 గంటలు కౌగులించుకుని కూర్చోమంటావా? ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఎందుకో ఈ మధ్య మీలో చాలా మార్పు వచ్చింది. అవును, ఊహించిన విధంగా మనుషులు పరిస్థితులు తారుమారవుతుంటే నేను మారాల్సి వస్తుంది. అంటే నాలో మార్పు కనిపిస్తుందా మీకు? చూడు, అనవసరంగా నన్ను విసిగించుకో. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే, వెళ్ళిపో. ఇల్లు మారాం, సుఖంగా కాపురం చేసుకుందాం అనుకుంటే ఉన్నట్టుండి ఏంలో ఈ మార్పేంటి? ఇక నుంచి నీకీ తలనొప్పులు తప్పవు మహాలక్ష్మి. అంటే ఇదంతా వివేక్ ఆడిస్తున్న నాటకమా? అబ్జర్వ్ చేయాలి. ఆ సిద్ధాంతి దేవాంతకుడిలా ఉన్నాడు. నా కూతురు ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవటం ఏంటి?
ఆ సిద్ధాంతికి సగం ఆస్తి రాసి ఇవ్వటమేంటి? అంత గందరగోళంగా ఉంది. కాదు కూడదని ఎదురు తిరుగుదామంటే మొదటికే మోసం వస్తుందేమోనని భయంగా ఉంది. అసలు ఈ సిద్ధాంతి సంగతి వరహాలరావు గారి దగ్గర చెబితే ఎలా ఉంటుంది? అప్పుడే తొందరపడకూడదు. ముందు వరహాలరావు గారిని కలిసి అక్కడి పరిస్థితులను బట్టి ఎత్తివేయాలి. మేడం, పెద్దయ్య గారు ఈరోజు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు. సార్ ఆ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నువ్వెందుకు వచ్చావు? పెద్దయ్య గారు అర్జెంటుగా మీ నాన్నగారిని తీసుకురమ్మన్నారండి, అందుకే నేను వచ్చాను. మా నాన్నగారిని తీసుకురమ్మన్నారా? అవును మేడం. ఎందుకు? ఆ, ఆ, ఎందుకో నీకెందుకమ్మా, పెద్దవాళ్ళం, మా మధ్య బోల్డ్ లావాదేవీలు ఉంటాయి, అవన్నీ నీతో చెప్పాలా? నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇల్లు డ్రైవర్ నువ్వు రావయ్యా.